హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్న హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు అయితే మా పాప వాళ్ళ అత్తగారు మా అల్లుడు గారు అయితే వస్తున్నారండి. కొత్త జంటకు విందు భోజనం బాగుంది కదండి. ఇంకా చాలా రోజులు అవుతుందండి. ఇంకా వీళ్ళకి కూడా వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్ అని, ఎంగేజ్మెంట్ అని అలా అసలు కుదరట్లేదు పిలవడానికి. ఇంకా ఈరోజు అయితే ఎలాగైనా రావాలని చెప్పాను. ఇంకా అయితే తొందరగా అయితే వచ్చేసారు. ఈరోజు అయితే నేను లంచ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. లంచ్ ఏం ప్రిపేర్ చేస్తున్నానో ఈ వీడియోలో చూద్దాము. ఇంకా పెళ్ళి అయిన తర్వాత అయితే మా పాపకి ఇదిగోండి, నాకు ఈ కన్ను ఇన్ఫెక్షను లేకపోతే ఈ స్టోర్ ఓపెన్ చేయడం అస్సలు కుదరనంటే కుదరట్లేదు. ఇంకా ఈ సండే అయితే ఎలాగన్నా రావాలని గట్టిగా చెప్పాను. ఇంకా మా పాప మా అల్లుడు గారు ఇలా అంటే ఆషాఢం తర్వాత ఫస్ట్ టైం కదండి, ఇలా కొబ్బరికాయ కొట్టి అయితే లోపలికి అయితే వస్తున్నారు. ఇంకా వీళ్ళు వచ్చేలోపు అయితే నేను లంచ్ రెడీగా చేసి ఉన్నానండి. అంతకంటే ముందైతే మనకి ఇండస్ వ్యాలీ నుంచి అయితే ఇదిగోండి కొన్ని పాత్రలు అయితే పంపించారు. మీకు తెలుసు, నేను ఒక 2 సంవత్సరాల నుంచి అయితే ఇండస్ వ్యాలీ పాత్రలోనే వండుతున్నాను. ఇది మంచి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలండి. అడుగు చాలా మందంగా ఉంటుంది. మనం ఫ్రైలు కానీ ఎగురులు కానీ ఏది చేసినా కూడా అడుగు అనేది పట్టదు. మీరు చూస్తున్నారు కదా మనం వండిన ప్రతిసారి. ఇదిగోండి ఈరోజు మనకు పంపించిన పాత్రలు అయితే ఒకటేమో ఇలా వెజిటేబుల్ కుక్ చేసుకునేది, ఇడ్లీ పాత్ర అన్నీ కలిపి ఒకే సెట్ అనమాట. అది తీసుకుంటే మనకు అన్ని విధాలా ఉపయోగపడుతుందండి. ఇంకోటి అయితే ఒక చిన్న ఫ్యామిలీకి అండి ఒక సెట్లో ఇలా చక్కగా 3 వస్తాయి. చిన్న కడాయి ఒకటి, ఒక్కోసారి మనం ఇలా ఏదైనా సూపులు కానీ జావలు కానీ చేసుకోవడానికి ఇలా పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది, మనం టీ పెట్టుకునే కెటిల్ ఉంటుంది కదండి. అలాంటి వాటిల్లో కూడా జావలు ఈజీగా చేసుకోవచ్చు మనం ఇలా చేతితో పట్టుకోకుండా. చూస్తున్నారు కదా, ఈ చిన్న కడాయి అయితే చిన్న చిన్న కూరలు చక్కగా వండుకోవచ్చండి. ఫ్రైలు కూడా చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ పట్టదు, చాలా మందంగా ఉంది. మన తరమే కాదు మన పిల్లల తరాన్ని కూడా చూసేస్తాయి ఇవి. ఈ చిన్న పాన్లు అయితే చక్కగా ఏదైనా సింపుల్గా ఉన్న ఫ్రైలు అయితే కొద్దిగా ఆయిల్ వేసి చక్కగా దాంట్లో చేసేసుకోవచ్చు. కొన్ని మూతలండి, ఒకదానికి సరిపడా మూత, మిగతా వాటికి కూడా సరిపోతాయి నాకు. తర్వాత అయితే ఇదిగోండి ఇడ్లీ పాత్ర అయితే చాలాసార్లు అయితే మనం ఇడ్లీ పాత్ర ఒకటి లేకపోతే వెజిటేబుల్ స్టీమ్ చేసుకునేది ఒకటి అలా తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా అన్నీ ఒకే సెట్ అనమాట. పాత్ర ఒకటే కానీ ఉపయోగాలు చాలా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇదైతే ఒక చిన్న ఫ్యామిలీకి అండి. చక్కగా 2 పిల్లలు, ఒక భార్య భర్త అలా ఉన్న వాళ్ళకైతే ఈ పాత్ర కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో అయితే మనకు 5 ప్లేట్లు వచ్చినాయండి. 5 ప్లేట్లు మనకు కావాల్సింది ఒకటి మన వెజిటేబుల్ కుక్ చేసుకునేదా, లేకపోతే ఒక్కోసారి తప్పం లేదా ఆయిల్ లేకుండా ఆవిరి మీద ఉడికిచ్చే వాడితో వీటిల్లో చక్కగా ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, చాలాసార్లు నేనైతే వీటి మీద ఉడికిస్తాను. కూరగాయలు ఇలా స్టీమ్ చేసుకొని వెజిటేబుల్స్ ఏవైనా సరే మనం ఇలా కొంచెం మిరియాల పొడి వేసుకొని కూడా తినేయచ్చు. వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఇడ్లీ పాత్రలండి, ఈరోజైతే నేను జొన్నపిండితో ప్రిపేర్ చేశాను. ఈసారి నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. అలా 2 ఇడ్లీ పాత్రలు ఒక స్టీమ్ చేసుకునేది ఇలా మనకి ఇలా 5 ప్లేట్లు వచ్చినాయి. మనకి ఏది కావాలంటే అదే యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి నేనేం చేస్తానంటే ఈ ప్లేట్లన్నీ పక్కన ఇలా పెట్టేసుకొని మనం కావాల్సిందే వాడుకోవచ్చండి. అలాగే ఈ కడాయి ఏదైతే ఉందో ఈ పాత్ర, అందులో ఒక్కోసారి నేను రైస్ వండుతాను, వెజిటేబుల్ బిర్యానీ చేస్తాను, ఏదైనా చిన్న చిన్న కూరలు చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇడ్లీ చేసుకోవచ్చు, వెజిటేబుల్ స్టీమ్ చేసుకోవచ్చు, అలాగే మనం ఊతప్పం ఇలా ఆవిరి మీద ఉడికిచ్చే కుడుములు లాంటివి చేసుకోవచ్చు. పాత్ర ఒక్కటే ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఈసారి మీరు తప్పకుండా ఇలాంటిది అయితే ట్రై చేయండి. మీకు ఇండస్ వ్యాలీలో అయితే చాలా క్వాలిటీ అండి, మంచి స్టెయిన్లెస్ స్టీలు, చాలా మందంగా ఉంటాయి. నేను ఒక 2 ఏళ్ల నుంచి వాడుతున్నాను. నా కిచెన్ నిండా ఇండస్ వ్యాలీ పాత్రలే ఉన్నాయి. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే మనం ఇడ్లీ పాత్ర ఒక్కొక్కటి కొనుక్కుంటే కిచెన్ నిండిపోతుంది. అలా కాకుండా ఒకటే పాత్ర అయితే అందులో మనం స్టీమ్ చేసుకోవచ్చు, కూరలు వండుకోవచ్చు. నేను చెప్పాను కదా, ఆ పాత్రలో అయితే ఒక్కోసారి ముక్కలు పులుసు అలాంటివి కూడా పెడతానండి. ఇవైతే మంచిగా చాలా మనకు ఉపయోగపడుతున్నాయి. మీకు చూపిస్తున్నాను చూడండి. చాలాసార్లు నేనైతే చిలకడ దుంపలు కానీ నీళ్ళల్లో వేసిన ఉడకపెట్టిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈసారి మీరు చూడండి ఒకసారి. ఇలా ముక్కలు కోసేసి మార్నింగ్ కాలేజీకి కానీ ఆఫీసులకు కానీ స్కూల్కి కానీ లేట్ అయిపోతుందండి. పిల్లలు బ్రేక్ఫాస్ట్ ఒక్కోసారి బయట తినమంటాం. బయట ఫుడ్ ఎప్పుడైనా అసలు మంచిది కాదండి. ఇంట్లో మనకి ఏది ఉంటే అదే
అనమాట. ఇలా చిలకడ దుంపల్ని స్టీమ్ చేస్తాను నేను. 2 డేట్స్ అని, లేకపోతే ఇదిగోండి జొన్న పిండితో నేను ఇలా ఇడ్లీకి చేశాను. ఇడ్లీ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా మనం ఊతప్పంలాగా ఇలా కుడుములన్నా వేసుకోవచ్చు. ఆవిరి మీదే ఉడుకుతాయి. పిల్లలు తినేలినా పెద్దవాళ్ళు తినేలినా దాహం అనేది అసలు అనిపించదు. తర్వాత ఇగో ఇంకా ఇడ్లీ ప్లేట్లు ఉన్నాయి కదండి, ఒక 4-5 ఇడ్లీ పెట్టుకోవాలన్నా 2 ప్లేట్లు వచ్చినాయి మనకి ఇడ్లీ ప్లేట్లు. అలా వేడివేడిగా ఒక్కసారి ఎక్కువ కాకుండా ఇలా పెట్టుకోవచ్చు. అలాగే మన దాసరిట్ వల్లనే కోడ్ యూజ్ చేస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది. ఒకవైపు పెట్టేశానండి. ఇంకోవైపు అయితే ఎప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు ఈ ఒకసారి నేను ఈ మధ్య వంటవని వెళ్ళినప్పుడు ఒక మిక్చర్ తెచ్చానండి, చాలా బాగుంది. అందులో అన్నీ ఇలా పూల్ మకానా ఇలా అన్నీ మంచి మంచి ఉన్నాయి అనమాట. ఇలా నేను ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఓట్స్ కూడా ఇలా మిక్చర్లో వేసుకుంటే ఓట్స్ అయితే వెయిట్ లాస్ కూడా మనకు బాగా హెల్ప్ అవుతాయి. అలాగే కొన్ని పూల్ మకన అటుకులు ఎప్పుడైనా ఇలా పాలిష్ లేకుండా ఒక్కోసారి ఇంటి వైపు కూడా వస్తాయండి, మీరు అప్పుడు తీసుకోవచ్చు. అలా ఎర్ర అటుకులు ఇలా కొన్ని అయితే గుమ్మడి గింజలు అన్నీ కొద్దిగా ఇలా ఫ్రై చేసుకొని, ఎండు కొబ్బరి అనేది ఆప్షన్ అండి, మన ఇష్టం వేసుకోవాలన్నా వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఎందుకంటే ఎండు కొబ్బరి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొన్ని జీడిపప్పులు కొద్దిగా నెయ్యి వేస్తే చాలండి, మనకు చక్కగా ఫ్రై అయిపోతాయి. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా కొన్ని కారానికేమో నా దగ్గర గుండు మిర్చి ఉంటే వేశాను. వీటిల్లో ఎక్కడ డీప్ ఫ్రై లేదు, ఎక్కువ ఉప్పు కానీ కారాలు కానీ లేదు. కారం ఉప్పు అనేది మనం చూసి ఎప్పుడన్నా ఉప్పు తక్కువ వేసుకోండి. కారం కూడా పిల్లలు తినాలనుకోండి కొద్దిగా తక్కువ వేసుకోండి, మనకు కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఈ మిక్చర్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీ ఫ్యామిలీ మొత్తానికి నచ్చుతుంది. నేనైతే కొద్దిగా పింక్ సాల్ట్ ఇలా కారం పసుపు వేసి చక్కగా ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి. దీంతో పాటు 2 డేట్స్ ఏది ఉంటే అది మార్నింగే పిల్లలకి ఇవ్వచ్చు. ఎప్పుడన్నా పిల్లలకి స్నాక్స్ కింద బాక్సుల్లో కూడా పెట్టివ్వచ్చు. బయటిది కాకుండా మనం ఇలా ఇంట్లో చేసుకున్నది చాలా హెల్దీ, చాలా నీట్గా చేసుకుంటాం. ఇందులో అన్ని ఓట్స్ అన్నీ మంచిగా ఉన్నాయండి. ఈ మిక్చర్ చేసే లోపు నాకైతే ఇవైతే రెడీ అయిపోయినాయి. ఇదిగోండి ఇలా బాగా మందంగా కాకుండా ఇలా పల్చగా కూడా వేసుకోవచ్చు. ఇలా బ్రేక్ఫాస్ట్ ఒక వైపున అయిపోతుంది. ఒక మంచి టీ తాగాలనిపిస్తుందండి, ఎక్కువ పని చేసి అలసిపోతాం కదా. 1 స్పూన్ టీ పొడి, 1 స్పూన్ అయితే బ్రౌన్ షుగర్ వేసి అల్లం ఇలాచి ఇలా వేసామంటే టీ ఎంత బాగుంటుందోనండి. నాకు కూడా ఇలా వర్షం పడేటప్పుడు ఇలా చినుకులు పడేటప్పుడు వేడి టీ తాగితే ఉన్న అలసట అంతా పోతుంది. ఇంకా తర్వాత అయితే నేను మొత్తం లంచ్కి ప్రిపేర్ చేసుకోవాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఇదిగోండి, ఈరోజు నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, ఒకవేళ నీకు అవ్వకపోతే ఆర్డర్ చేసేసుకోవచ్చు కదా ఫుడ్ అంది. అలా కాదండి, దేనికైనా ఒక ప్లాన్ ఒక పద్ధతి అనేది ఉంటుంది కదా, అలా మనం ప్లాన్ చేసుకుంటే ఎంతమందికైనా వండేయచ్చు అనమాట. ఇదిగోండి బాస్మతి రైసు, గారెలు వండుదాం అనుకుంటున్నాను, మినప్పప్పు ఇవన్నీ రెడీగా తీసి పెట్టుకున్నాను. మినప్పప్పు అయితే ఒక గారెలకు ఒక 3 గంటలు నానబెడితే చాలండి, ఎక్కువ ఆయిల్ పీల్చదు. అలాగే కొత్తిమీర పుదీనా ఇలా ముందు అన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి, చిటికలో వంట చేసేయచ్చు ఎంతమందికైనా సరే. నేను ఎప్పుడైనా ముందు హడావుడి లేకుండా కిచెన్ అంతా గందరగోళం లేకుండా ముందు నీట్గా ఏమేం కావాలి మనం వండడానికని అన్నీ రెడీగా ముందు పెట్టుకుంటాను. ఎందుకంటే ఎక్కడుంటే నాకు కూడా అండి ఏం చేయాలో అర్థం కాదు. ఇదిగోండి చికెన్ కూడా ఇది కడిగి అంతా మ్యారినేషన్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. ఒకటైతే కూరకి, ఇంకోటి లెగ్ పీసులేమో ఓవెన్లో పెడదాము, ఇంకా అలాగే కొన్ని బిర్యానీలోకి వేద్దామని చెప్పి ఇవి కూడా పసుపు నిమ్మరసం కలిపి ఉప్పు కలిపి పక్కన పెట్టాను. కొన్ని అయితే ఇదిగోండి ఇలా కారం కూడా పట్టించి 1 గంట 2 గంటల పాటు మనం అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చికెన్ చక్కగా ఈ ఉప్పు కారాలు అన్నీ పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు హడావుడిగా కాకుండా ఎప్పుడైనా ఒక 10 మందికైనా 20 మందికైనా 30 మందికైనా ఎంతమందికి వండినా ఇలా ముందే ప్లాన్ చేసుకుంటే మీకు వంట ఈజీ అవుతుంది. అన్నీ చక్కగా మనం అనుకున్నట్టే టేస్ట్ బాగా వస్తాయండి. నేను ఎప్పుడైనా నాకు ఈ బిర్యానీ నాకే కాదు మా పిల్లలకి చాలామందికి మీకు కూడా నచ్చుతుంది. కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లిపాయ ఇలా మొత్తం కలిపి ఒక్కసారి ఇలా గ్రైండ్ చేస్తాను. ఈ బిర్యానీలో నేను అసలు కారం అనేది యూజ్ చేయకుండా పచ్చిమిరపకాయలే వేస్తానండి. ఆ పచ్చిమిరపకాయలు మనకి ఎంత కారం కావాలి ఎంత ఘాటు కావాలి అనేది చూసుకోవచ్చు. ఈ లెగ్ పీసులు అన్నిటికీ పట్టేసి మళ్ళీ 1 గంట సేపు అలా పక్కన పెట్టేసామనుకోండి, చక్కగా ఈ కొత్తిమీర పుదీనా ఇలాచి లవంగాలు ఇవన్నీ వేసింది చక్కగా దానికి పట్టేసి బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి. ఈసారి ఇలాంటి బిర్యానీని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది.
ఇంకా ఈ మధ్య చాలా సార్లు ఇలాగే చేస్తున్నానండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుందండి ఈ టేస్ట్. మామూలు బిర్యానీ కంటే ఇలా మనం అన్నీ ఇలా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ ఇలా వేసి ఇలా చేస్తే నాకు కూడా చాలా నచ్చుతుంది. ఈ లోపైతే ఇంకా నేను నానబెట్టిన మినపప్పునైతే ఇలా గ్రైండర్లో వేసేసాను. ఇది కూడా అండి ఇండస్ వ్యాలీలో కొన్నదే. ఇందులో అయితే కొద్దిగా రైస్ పెట్టాను అనమాట. ఇనుప కడాయిలో మనం గారెలు కానీ అలాంటివి వండేమనుకోండి, ఆయిల్ తక్కువ పీలుస్తుంది, మనకు పని తొందరగా అయిపోతుంది. ఇది కూడా ఇండస్ వ్యాలీలో తీసుకున్నదేనండి. ఇంకా ఇందులో అయితే ఇది చాలామంది అయితే సీజనింగ్ చేయడం చాలా కష్టం అండి. ఎలా అంటారు, వాడగా చాలా స్మూత్ అయిపోతుందండి. ఫ్రైలు కానీ ఇగుర్లు కానీ ఇలా ఏదైనా పిండి వంటలు చేసుకోవడానికి ఈ కడాయి చాలా నాకైతే బాగా హెల్ప్ అవుతుంది. ఇదిగోండి ఇంకా గారెలన్నీ ముందు ఆయిల్ హీట్ ఎక్కడమేనండి, తర్వాత చక్క అయిపోతుంది. ఇంకా పిండి వంటలకి అయితే ఈసారి ఇలాంటి ఇండస్ వ్యాలీలో ఉన్న ఇనప కడాయిని అయితే తీసుకోండి. కొద్దిగా మనం వాడగా అయితే అది చక్కగా దానికి ఉన్న ఎక్కువ తుప్పు డస్ట్ కూడా ఉండదండి. కొన్ని రోజులు వాడుతుంటే మనకి ఏదైనా వంటకాలు ఇలా వండుకోవడానికి చక్కగా పనికొస్తుంది. అలాగే చికెన్ కూడా వండేసి నేనైతే అలా పెద్ద వాటిలో ఉంచుకుంటే ఇలా చిన్న చిన్న గిన్నెల్లోకి అయితే తీసేసుకుంటానండి. మనకి పెట్టేటప్పుడు ఏంటంటే వడ్డించుకోవడానికి చాలా వీలుగా ఉంటుందని. ఇంకా అలాగే కాకుండా ఇదిగోండి కొన్ని లెగ్ పీసులు అయితే నేను ఇలా ఎయిర్ ఫ్రైర్లో పెట్టాను. ఎక్కువ ఆయిల్ లేకుండా ఇది కూడా చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చినాయి. ముందైతే బాదం పాలు ఇచ్చానండి రాగానే. ఇంకేదైనా స్వీట్ కానీ చాలా రకాలు చెప్పాను మా పాపకి. ఇవి వండుతానమ్మా, ఇవి ఇలా వండుతాను, చేపల పులుసు, చేపల ఫ్రై అంటే అమ్మ అన్నీ ఒక్కరోజే తినలేమో, వద్దు ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉండదు కానీ ఇప్పుడైతే మామూలుగా ఇంతవరకు చాలని చెప్తే. ఇంకా గారెలు అయితే నేను గారెలు వండేటప్పుడు మినప్పప్పులో ఎప్పుడన్నా బియ్య పిండి కలుపుతారు ఎక్కువ మనకి ఆయిల్ పీల్చకుండా ఉంటుందని. నేనైతే ఒక గుప్పుడు బ్రౌన్ రైస్ వేశాను. మనకి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటుంది. మామూలుగా బ్రౌన్ రైస్ వండుకుంటాం కదండి మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈసారి మీరు గారెలు వండేటప్పుడు ఒక గుప్పుడైతే ఇలా బ్రౌన్ రైస్ వేసి చూడండి. ఆయిల్ ఎక్కువ లాగదు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే కొద్దిగా పెరుగన్నంలో ఇలా అన్ని తాలింపులు వేసి జీడిపప్పులు వేసి, ఈ గుండు మిర్చి బాగున్నాయండి. మామూలు మిర్చి కంటే చూడడానికి బాగున్నాయి, ఎక్కువ కారం అనిపించదు, మనం అలాగే తినేయచ్చు. ఇదైతే బిర్యానీ అన్నీ తిన్నాక ఇలా కొద్దిగా ఇలా పెట్టామంటే ఎంత బాగుంటుందో. దీనిపైన అయితే నేను ఇలా దానిమ్మ గింజలు అయితే వేస్తాను. అసలు బిర్యానీ కంటే ఇదే టేస్ట్ అనిపిస్తుంది, మనకు అంత బాగుంటుంది. ఈసారి అయితే ట్రై చేసి చూడండి. ఇంకా వచ్చిన వాళ్ళకి ఇంకా మేమైతే ఇంకా కాసేపు నాకు తిందామని చెప్పి మార్నింగ్గా నేను ఫ్రూట్స్ అవన్నీ కట్ చేశానండి. ఇంకా నేను పిల్లలైతే ఫ్రూట్స్ అవి తినేసాం. చక్కగా వంట అంతా అయిపోయినాక మళ్ళీ తిందాంలే అని ఇంకా వంట అంతా అయిపోయిందండి. ఎవరికి ఏం కావాలన్నీ ఇలా వడ్డిస్తున్నాను. మా చిన్నోడైతే చాలా వరకు వాడే పెడతాడు అందరికీ.
ఇలాంటివన్నీ చేసేటప్పుడు నాకైతే మా అమ్మ గుర్తొస్తుందండి. మేము ఎప్పుడు వచ్చినా మా అమ్మ అయితే, మా అమ్మకి పెద్దగా ఎక్కువ వంటలు రావు కానీ వచ్చినవే చక్కగా అన్ని పిల్లలకు కానీ నాకు కానీ మా పెళ్ళైన కొత్తలో కానీ అన్నీ బాగా చేసి పెట్టేది. ఎంతైనా తల్లిదారి వేరు కదండి. ఇంకా తర్వాత భోజనాలు అన్నీ అయిపోయినాక కొన్ని గారెలు అయితే నేను పల్చటి మజ్జిగలో ఇలా ముంచి లేపి తర్వాత అయితే ఇలా తాలింపు వేసి పెరుగు ఆవడైతే చేశానండి. ఈ రోజు కంటే రేపు తింటే బాగుంటాయి ఇవి. ఇదిగోండి ఇంకా నేను మా పాపలకైతే కొన్ని బాక్సులో పెట్టిస్తున్నాను. ఇంకా అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందన్నా తినొచ్చు. బిర్యానీ కూడా ఎక్కువ ఉందని పట్టుకెళ్ళమంటే వీళ్ళైతే వద్దు వద్దు అంటున్నారండి. బిర్యానీ కూడా అండి చేసినప్పుడు కంటే ఒక్కోసారి తర్వాత తిన్నా కూడా బాగా టేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకో స్టవ్ దగ్గర ఉండి వండుతాం కదండి, మనకు అప్పుడు కంటే ఆ తర్వాత పని లేకుండా ఉన్నప్పుడు తినడం అయితే నాకు కూడా చాలా ఇష్టం. అలాగే మా పాపనైతే ఇంకా ఒక చిన్న క్యారేజ్ తీసి కొన్ని అయితే నైట్కి సరిపోతాయి అమ్మ, లేకపోతే రేపు మార్నింగ్ అన్న తినొచ్చు అని చెప్పి ఇలా కొన్ని ఆవడ కొంచెం బిర్యానీ అన్నీ అయితే ఇలా బాక్స్ అయితే పెట్టేసి కట్టేసి ఇస్తున్నాను. ఈరోజు వంటలు కూడా మా లక్ష్మి గారు కూడా చాలా బాగున్నాయండి. విజయ గారు అంది. పిల్లలు కూడా అండి బాగుంటే బాగుంటుంది అంటారు, లేకపోతే బాగాలేదంటే ఏదో ఒకటి చెప్తారు. ఈరోజు అయితే అన్నీ చక్క నీట్గా బాగా కుదిరినాయండి, బాగా వచ్చినాయి. గారెలు కూడా టేస్ట్ అనేది చాలా బాగున్నాయి. ఇంకా ఆషాఢం అయిపోయిన తర్వాత ఇదే మొదటిసారి కాబట్టి మా పాప కొన్ని చలివిడి, కొన్ని ఫ్రూట్స్, ఇలా కొన్ని స్వీట్స్ అన్నీ పెట్టిస్తున్నానండి. ఇంకా వీళ్ళిద్దరికైతే ఇంకా బట్టలు మనం కొన్నవి ఎలాగో నచ్చమని వాళ్ళిద్దరికైతే మీకు నచ్చిన బట్టలు కొనుక్కోమని ఇచ్చేసాను. ఇదిగోండి ఇంకా వాళ్ళ అత్తగారికి తనకైతే ఇలా ఫ్రూట్స్ అన్నీ ఒక చక్క నీట్గా ఒక బాస్కెట్లో పెట్టి ఇచ్చాను. ఇంకా ఈరోజు అయితే అందరం కలిసి చక్కగా లంచ్ చేసి ఇంకా వీళ్ళైతే బయలుదేరుతున్నారండి. బయలుదేరే ముందైతే లక్ష్మి గారి కింద ఒకసారి చూద్దామండి, మీ దగ్గర శారీస్ కానీ లెహెంగాస్ కానీ చాలా బాగున్నాయి. ఈ పింక్ కలర్ చూస్తున్నాను, చాలా నచ్చింది నాకు కూడా అన్నారు. నా టేస్ట్ కూడా అదేనండి, నాకు డార్క్ పింక్ అంటే చాలా ఇష్టం. దాని మీద అయితే చక్కగా ఇలా బుటీస్ వచ్చి సెల్ఫ్ కలర్ అనమాట, మొత్తం ఒకటి పవిట ఒకటి, లేకపోతే మనకి పౌడ్ చెంగు ఒకటి, బ్లౌజ్ ఒకటి వస్తుంది కదా, అలా కాకుండా మొత్తం ఒకటే కలర్, చాలా బాగా నచ్చింది. ఇంకా ఏమేమి ఉన్నాయని మొత్తం ఇలా చూసుకుంటూ వస్తున్నారు. ఇదిగోండి నాకు ఈ శారీ నచ్చింది, ఆరెంజ్ పింక్ ఒకటి అండి, చాలా బాగుంది అది కూడా. కొన్ని అయితే లెహంగాస్ అవన్నీ కుట్టించామండి, కొన్ని అయితే ఇలా రెడీ చేసాము, కొంతమంది ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ పంపించాలి. పంపించే ముందు మీకు కూడా ఒకసారి చూపిస్తానండి. చాలామంది అయితే ఇంకా అడుగుతున్నారు ఎలా ఆర్డర్ చేసుకోవాలని. మన నెంబర్ కూడా ఇచ్చామండి, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే చాలు. మీకైతే లెహంగా కావాలన్నా శారీ కావాలన్నా ఏదైనా సరే నీట్గా మేము కస్టమైజ్ చేసి అయితే మీకు పంపిస్తాము. ఇదిగోండి ఇంకా ముందు అయితే లక్ష్మి గారికి మేము శారీస్ తెచ్చినప్పుడు ఒక శారీ ఫస్ట్ ఆవిడకే ఇస్తే ఇంకెందుకండి అంటున్నారు. కోటా శారీస్ ఒకటి ఉంటే ఎలాగో వచ్చారు కదండి అని చెప్పి ఆవిడకి కూడా ఒక చీర పెట్టాము. ఇలా అండి ఈరోజు అయితే చాలా సంతోషంగా ఆనందంగా గడిచింది మాకు. ఇలా మీరు కూడా ఇలా దాస డిజైన్స్లో ఏమైనా కావాలంటే మనం ఇచ్చిన నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి. మీకు శారీస్ దగ్గర నుంచి పట్టు లెహెంగాల దగ్గర నుంచి పిల్లలకి ఏవైనా సరే మేము చక్కగా నీట్గా కస్టమైజ్ చేసి అయితే మీకు పంపిస్తాము. ఒకవేళ మీరు శారీస్ తెచ్చుకున్నా కూడా మీ శారీస్ను కూడా మేము మీకు ఎలాంటి మోడల్స్ కావాలన్నా అలాగే కస్టమైజ్ చేసి అయితే పంపిస్తాము. ఆడపిల్లల్ని రెడీ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అదే అమ్మాయి అయినా బొమ్మైనా. ఇదిగోండి మా బొమ్మనైతే నేను చక్కగా నీట్గా రెడీ చేశాను. లక్ష్మి గారు నవ్వుతున్నారు, భలే వేసారండి జ్యువెలరీ అదని. ఇది ఆ బ్లూ లెహంగా చాలా అంటే చాలా బాగుంటుందండి, దానికి బ్లౌజు ఇలా అవన్నీ నేనైతే కరెక్ట్గా సెట్ చేశాను. ఇంకా అందరూ అయితే వెళ్ళిపోతున్నారండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.